అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. ఇప్పుడు మన ఆఫీస్ ఫోన్లోకి వచ్చేసేసరికి ఫైల్ మేనేజర్లో అనేది ఒక ఫైల్ ఇవ్వటం జరిగింది. ఫైల్ బై గూగుల్ అని ఉంది కదండి. ఇక్కడ ఈ యాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది, అక్కడ టచ్ చేసుకోండి. టచ్ చేసుకున్న తర్వాత యాప్ ఆన్ చేయమని అక్కడ అడుగుతుంది. చూడండి, ఫైల్ బై గూగుల్ అని ఉంది కదా, ఇక్కడ ఆన్ అనేది చేసుకోవాలి. ఇలా ఆన్ అని చేసుకున్న తర్వాత ఈ ఫైల్లో అంటే ఫోన్ మెమరీ ఫిల్ అయిపోయి కొన్ని యాప్లు సరిగ్గా ఓపెన్ అవ్వటం లేదు, వర్క్ స్పీడ్ అవ్వటం లేదని అంటున్నారు కదా, వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఇలా ఓపెన్ అయింది అంటే మీకు వాట్సాప్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడియోస్ అలాగే ఫొటోస్ డాక్యుమెంట్స్ ఎలాగా డిలీట్ చేయాలి ఆఫీస్ మొబైల్లో, ఇది ఎందుకు డిలీట్ చేస్తున్నామంటే ఇప్పుడు మనకు యాప్లు కూడా స్లోగా ఓపెన్ అవుతున్నాయి, స్పీడ్గా అవటం లేదు. యాప్ అనేది స్పీడ్గా ఓపెన్ అవ్వాలంటే ఈ ఫోన్ మెమరీ ఫిల్ అయిపోయిన డేటా ఏదైతే ఉందో ఈ మెమరీని మనం డిలీట్ చేసుకోవాలి. అంటే డాక్యుమెంట్స్, వీడియోస్, ఫొటోస్ అవసరం లేని ఏ అయితే ఉన్నాయో అవి డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్, ఇమేజెస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి. ఇవన్నీ డిలీట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ యాప్ ఓపెన్ తర్వాత నాలుగు గీతలు ఉన్నాయి చూసారండి. ఇక్కడ ఒకసారి చూడండి, అడ్డంగా 4 గీతలు ఉన్నాయి కదా, అక్కడ టచ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న గీతల దగ్గర, ఆ గీతల దగ్గర టచ్ చేసుకున్న తర్వాత సి ఆల్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి ఒకసారి. ఈ ఆల్ అనే దగ్గర టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ఇక్కడ 3 చుక్కలు ఉంటాయి చూడండి, 3 చుక్కలు టచ్ చేసి సెలెక్ట్ ఆల్ అనేది టచ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, ఇది టచ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనేది ఎందుకు టచ్ చేస్తున్నానంటే ఇప్పుడు మీకు మీ ఫోన్లో వాట్సాప్లో మీకు ఏదైతే వచ్చిందో డేటా అదంతా కూడా డౌన్లోడ్ అయిపోతుంది, అందువల్ల ఫోన్ స్లో అయిపోతుంది. అందుకే ఇక్కడ 3 చుక్కలు టచ్ చేసి సెలెక్ట్ ఆల్ అనేది టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా టిక్ మార్క్ వస్తుంది చూడండి. ఇలా టిక్ మార్క్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సింబల్, అక్కడ టచ్ చేసుకొని డిలీట్ అనేది చేయాలి. ఇలా ఫైల్స్ అనేవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఇలా ప్రతిదీ కూడా మీరందరూ కూడా ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 3 చుక్కలు టచ్ చేసి సెలెక్ట్ ఆల్ అనేది చేయాలి. ఓకేనండి? మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ దగ్గర టచ్ చేసాం, టచ్ చేస్తే ఏమొచ్చిందండి, టిక్ మార్క్ వచ్చింది. టిక్ మార్క్ వచ్చిన తర్వాత పైన 3 చుక్కలు ఉన్నాయి చూసారా, అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అది సెలెక్ట్ ఆల్ అనేది టచ్ చేసుకోండి. అలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన డిలీట్ సింబల్ కనిపిస్తుంది, ఆ డిలీట్ సింబల్ దగ్గర ఒకసారి టచ్ చేస్తే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి, 5000 ఫైల్స్ ఉన్నాయి ఈ ఫోన్లోనే. ఇలాగ మీకు వాట్సాప్లో వచ్చిన ప్రతి వీడియో, ఆడియో, ఇమేజెస్ అన్నీ కూడా మీ ఫోన్లో సేవ్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా డిలీట్ చేసుకోవాలంటే గూగుల్ ఫైల్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన విధంగా, ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు అందరూ కూడా డిలీట్ చేసుకోండి. ఇలాగా డిలీట్ ఆప్షన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా డిలీట్ అవుతాయి. ఇంచుమించు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, ఎందుకంటే 5000 ఫైల్స్, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది ఒకసారి చెప్తాను. అలా సెలెక్ట్ చేసుకొని మొత్తం డిలీట్ అయిపోతాయండి. డిలీట్ అవడానికి 10 మినిట్స్, 5 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇలా ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు 3 డాట్స్ ఉన్నాయి చూసారా, అడ్డంగా గీతలు ఉన్నాయి చూసారా, అక్కడ టచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి క్లీన్ అని ఉంది, బిన్ అని ఉంది కదా, బిన్లో సేవ్ అయిపోయి 4.8 GB ఉంది. ఇక్కడ కూడా ఒకసారి టచ్ చేసి ఇక్కడ పైన ఆల్ ఐటమ్స్ అని ఉంది కదండి, అక్కడ ఆ సర్కిల్ దగ్గర టిక్ చేసి డిలీట్ చేయాలి. ఇలాగా మీ ఫోన్లో ఉన్న వీడియోస్, ఫొటోస్, ఆడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఇలాగా బిన్ కూడా డిలీట్ అనేది టచ్ చేసుకుంటే ఈ ఫైల్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ డిలీట్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోన్ మెమరీలో ఉన్నది డిలీట్ చేసామండి. డిలీట్ చేశాక తర్వాత మళ్ళీ 3 డాట్స్ అడ్డంగా ఉన్న గీతల దగ్గర టచ్ చేసుకొని ఆ 3 గీతల దగ్గర టచ్ చేసుకుంటే బిన్లో ఉన్నాయి, అంటే రీసైకిల్ బిన్లో ఉన్న మన ఫోన్లో ఉన్నట్టే కదా, మళ్ళీ ఆ బిన్లోకి కూడా వెళ్ళి డిలీట్ చేస్తే
ఇలాగా ఒక్కొక్క ఫైలు డిలీట్ అవుతుంది. ఇలా డిలీట్ అయిపోయిన తర్వాత ఫోన్ మెమరీ క్లియర్ అవుతుంది. ఇలాగ ఇప్పుడు వరకు మనం ఆఫీస్ ఫోన్లో ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉండి ఫోన్ మెమరీ ఫిల్ అయిపోయి మనకి యాప్లు అనేవి సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదో అది చేసుకున్నాం కదండి. అలా చేసుకున్న తర్వాత ప్రతి ఫైలు మనకి డిలీట్ అయినవి లేనిది అనేది ఇక్కడ 3 డాట్స్ దగ్గర అడ్డంగా ఉన్న గీతల దగ్గర టచ్ చేసుకుంటే 0 OB సేవ్డ్ అనేసి నెక్స్ట్ బిన్లో కూడా డేటా అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ యాప్లో కూడా చూడండి వీడియోస్, డాక్యుమెంట్స్, ఇమేజెస్, డౌన్లోడ్స్ అన్నీ కూడా 0 ఉన్నాయి. ఇలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం వాట్సాప్లో వచ్చే వీడియోస్, ఫొటోస్ ఏవైనా సరే మన ఫోన్ మెమరీలోకి డౌన్లోడ్ అవ్వకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలి? మీరందరూ కూడా ఆఫీస్ ఫోన్లో వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా బొమ్మ పక్కన 3 చుక్కలు ఉంది. ఈ 3 చుక్కలు టచ్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈ సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి స్టోరేజ్ అండ్ డేటా అని ఉంది కదండి. ఇక్కడ ఈ స్టోరేజ్ అండ్ డేటా దగ్గర టచ్ చేసుకున్న తర్వాత మీడియా అండ్ డౌన్లోడ్ అనే ఫైల్ ఉంది కదా, ఇక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి. ఈ మూడిట్లో కూడా ఫొటోస్ అనేది టిక్ మార్క్ చేయకూడదు. ఇక్కడ టిక్ పెట్టుకుంటే మీ ఫోన్లోకి డేటా అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ బాక్సులన్నింటిలో కూడా టిక్ మార్క్ చేయకూడదు. ఓకేనండి. ఈ టిక్ మార్క్ చేయకోకుండా ఓకే చేసుకొని ఇలా చేసుకోవాలి. ఈ ఏదైనా సరే నో మీడియాలోనే ఉంచుకోవాలి. ఈ ఫొటోస్, వీడియోస్ దగ్గర టిక్ మార్క్ చేసుకోకూడదు. ప్రతి వీడియోలు, ఇమేజెస్, అలాగే వీడియోస్, ఆడియోస్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో వస్తాయి, మీరు చూసుకోవచ్చు అంతే. అంటే ఫోన్ మెమరీలో సేవ్ అవ్వకుండా ఉండటం కోసమే ఈ వాట్సాప్లో ఈ స్టెప్స్. ఓకేనండి. అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఆఫీస్ ఫోన్లో ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసుకొని మీరు క్లియర్ చేసుకోవాల్సిన డేటా ఎలా చేయాలనేది వీడియోలో చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.